సాఫ్ట్వేర్ అన్నావు, మరి ఇదేంటి? పార్ట్ టైం. ఎందుకు? పాకెట్ మనీ కోసం. అసలు నీకు పాకెట్సే లేవుగా. అయ్యో సిలీ ఓల్డ్ మ్యాన్. బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? ఉన్నాడు. తెలిస్తే ఫీల్ అవ్వడు. మేము కొన్ని సీక్రెట్స్ షేర్ చేసుకోం. పోనీ ప్రాఫిట్స్ అయినా షేర్ చేసుకుంటారా? యూ నాటీ. బిజినెస్ బాగుంది, నాకు కూడా పార్ట్నర్షిప్ ఇవ్వచ్చుగా. అప్పారావు వస్తున్నాడు, నువ్వు లోపల వెళ్ళి వెయిట్ చేయి బేబీ. నిన్ను కోరి రారా అప్పారావు, బ్లాక్ లేబుల్ నీ కోసం వెయిట్ చేస్తుంది. మందు నాకు అలవాట్లేదుగా. ఎందుకు చేసుకోలేదు? తాగిన మత్తులో ఊహల్లో తేలిపోవడం నాకు ఇష్టం ఉండదు. చాలా మిస్టేక్ చేస్తున్నావు. నీ శత్రువు ఎవడో సలహా ఇచ్చి ఉంటాడు. మందు తాగితే ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో తెలుసా? కష్టమైన పనినైనా ఇష్టంగా చేయిస్తుంది. ధైర్యం తక్కువ ఉన్నప్పుడు ధైర్యం ఇస్తుంది. తీరని కోరికలు మర్చిపోయే మత్తిస్తుంది. బాధలో సుఖమిస్తుంది, సంతోషంలో కూడా సుఖమిస్తుంది. కొంచెం ఎక్కువైతే మరణాన్నిస్తుంది. అయినా ఎప్పటి నుంచో నిన్నొక్కటి అడగాలనుకుంటున్నాను. ఏంటి? బాధ్యతలు అన్నావు, బాగానే ఉంది, కానీ 40+ వరకు ఒక్క అమ్మాయి కూడా నిన్ను అట్రాక్ట్ చేయలేదంటే నమ్మలేకపోతున్నానయ్యా. అట్రాక్ట్ అయ్యారు, కానీ ఉపయోగం ఏముంది? అప్పుడు నేను రెడీ కాదు, ఇప్పుడు ఆల్ రెడీ కాదు. ప్రాబ్లం అది కాదనుకుంటున్నానే. ఎనీవే అప్పారావు, నీ కొరకు మంచి సంబంధం అరేంజ్ చేశాను. ఈ టైంలోనా? మరి నాకు చెప్పలేదే? చెప్పితే రావని చెప్పారు నీ శిష్యులు. అమ్మాయి కాల్ సెంటర్ లో పని చేస్తుంది, డ్యూటీ నుంచి ఇప్పుడే వచ్చింది. అయినా పని అవ్వాలి గాని టైంతో పని ఏంటి? వెళ్ళు అప్పారావు. నమస్తే అండి. రండి, మీకోసమే వెయిట్ చేస్తున్నాను. సారీ అండి, నాకు ఇక్కడికి వచ్చాకనే ప్రోగ్రామ్ తెలిసింది. పర్వాలేదండి, నాకు ఇది అలవాటే. నేను కూడా ఇప్పుడు అలవాటు చేసుకుంటున్నానులేండి. ఏంటండి డెకరేషన్? మేము దేనికి కాంప్రమైజ్ కావండి. ఓహో, మీరు ఒక్కరే వచ్చారా? నేనెప్పుడు ఒక్కదాన్నే వస్తాను. నేను ఇదే బెటర్ అని ఫీల్ అవుతున్నానండి. ఏ విషయం జరిగినా మన ఇద్దరి మధ్య ఉండిపోద్ది. నేను 40+ అని మీకు తెలుసుగా. నేను 60+ వాళ్ళని కూడా చూశాను. 60+ వాళ్ళు కూడా మిమ్మల్ని చూడడానికి వచ్చారా? అయ్యో సారీ అండి. వాళ్ళు చూడడమే కానీ ఏం చేస్తారు చెప్పండి. ఓహో, మీరు కాల్ సెంటర్ లో పనిచేస్తానంటున్నారు. అది బిజినెస్ అంతా ఫోన్ లోనే జరుగుద్దండి? అవునండి, మా బిజినెస్ అంతా ఫోన్ లోనే. అన్నిటికంటే ఈ ఫీల్డ్ లోనే ఎక్కువ పేమెంట్ వస్తుందేమోనండి. సర్వీస్ కూడా అలాగే ఉంటుంది. నాకు 3 చెల్లెళ్ళు, అందరికి పెళ్లి చేశాను. మీకు? నాకు చెల్లెలుంటే ఒక షిఫ్టే చేసేదాన్ని. మీరు చాలా కష్టపడుతున్నారు. నాకు వర్కింగ్ ఉమెన్ అంటే చాలా రెస్పెక్ట్. మీరు నాకు బాగా నచ్చారు. లేట్ అయినా మీలాంటి అందమైన అమ్మాయి దొరకటం నా అదృష్టం. మీకు క్రికెట్ అంటే ఇష్టమేనా? ఇష్టం ఉండేది, బట్ కొంతమంది బ్యాటింగ్ చూసి క్రికెట్ అంటేనే ఇంట్రెస్ట్ పోయిందండి. ఇప్పుడు ఓన్లీ ఇండోర్ గేమ్సే. పోన్లేండి, ఇప్పటి వరకు నేనే మిమ్మల్ని అడిగాను, మీరు నన్ను ఏమన్నా అడుగుతారా? నేను మిమ్మల్ని ఏమడగాలి? నేను మంచివాడినో చెడ్డవాడినో మీకు ఎలా తెలుస్తుంది? మీరు మంచివాళ్ళైతే నాకేంటి, చెడ్డవాళ్ళైతే నాకేంటి? అయినా మీరు అడగమన్నారు కాబట్టి అడుగుతాను. డ్రెస్ మార్చుకుని నైటీ వేసుకోనా? నైటీయా? లైట్ ఉంచమంటారా తీసేయమంటారా? లైట్ తీసేయడం ఏంటి? హెల్మెట్ తెచ్చారా? ఆటోలో వచ్చాను. మీ మగవాళ్ళంతా ఇంతే, అందుకే నా జాగ్రత్తలో నేనుంటాను. ఇది లేకుండా తయారకండి. అంటే ఇది పెళ్లి చూపులు కాదా? పెళ్లి చూపులా? నాకా? నేను కాలేజియా అని సంతూరు మోడలా ఫీల్ అవ్వకు. ప్రేమించిన అమ్మాయి పెళ్లికి ముందు ఇది అంటే వద్దనేవాడిని. ఒకవేళ ఏ అమ్మాయితో నా కాలు జారుంటే ఆవిడతోనే జీవితం అనుకునేవాడిని. అలాంటిది ఆడది పవిత్రంగా చూసుకునే మానంతో మార్కెటింగ్ చేస్తావా? నీలాంటి వాళ్ళ వల్ల స్త్రీ జాతి సిగ్గుతో చూస్తుంది. ఓ, కాల్ సెంటర్ అన్నావు, ఫోన్ లో బిజినెస్ అన్నావు, సింగిల్ షిఫ్ట్ అన్నావు, చెల్లెలుంటే చాలా ఆపండి, ఊరుకుంటుంటే ఎక్కువ మాట్లాడుతున్నారు. అసలు శీలం విలువ తెలిస్తే ఇలా మాట్లాడవు. అది ఉంటే కదా వెళ్ళి ఉన్న వాళ్ళకి చెప్పండి. నువ్వు కరెక్ట్ గా చెప్పు. ఇది నువ్వు ఉంచుకో, ఇది నేను తెంచుకుంటాను. అప్పారావు అప్పుడే చిత్తప్పుడేదవా, 25 సంవత్సరాల నుంచి ఎంతో నిగ్రహంతో కాపాడుకొస్తున్న నా శీలాన్ని ఇలా మార్కెట్ లో పెట్టి పాడు చేస్తావా? అది నీ ఎంజిన్ వీక్ ఉందేమో టెస్ట్ చేయడం కోసం. ఇది బెంజ్ కారు, టెస్ట్ డ్రైవ్ అవసరం లేదు, డైరెక్ట్ గా నేషనల్ హైవే. అర్థమైందా? నీ పేరయ్య గారు, మా వాడికి 40 పైనే ఉంటాయా? అమ్మాయికి ఏమాత్రం ఉంటాయి? 1-2 ఎక్కువ పర్లేదు, ఫిక్స్ చేసాయి. అంతే అంతే అంతే. మ్యారేజ్ బ్రోకర్స్ కు ప్రవేశం లేదు. ఏమైంది వీడికి? రే అపరా 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 అపరా, ఆ బయట బోర్డు ఏంటి ఎలా పెట్టావు? నా షాపు నా ఇష్టం అండి. అది కాదప్పారా. వద్దు,
హాయిగా జరుగుతున్న నా జీవితంలో ఒక పెళ్లి కూడా తీసుకొచ్చి ఇంకేం మాట్లాడద్దు. గురుగారు పెళ్లి పురుష లక్షణం. పిండా కూడా ఏం కాదు, ఎక్కువ తక్కువ మాట్లాడే చంపేస్తాను అదవా. ఆ తరుణ్ గాడు కానీ షాప్ పోయి వస్తే కాళ్ళు ఎరుపడతా అని చెప్పండి. మీరు ఆయనతో కలిపి నాటకాలు ఆడితే మీది అదే పరిస్థితి. నమస్కారం అండి అప్పారావు గారు. నమస్కారం అండి. మీరు వచ్చినందుకు చాలా సంతోషం. మీరున్న బిజీలో రారండి. నేను రాకుండా పెళ్లి ఎలా జరుగుద్దండి? నమస్కారం. నమస్కారం. రే ఏర్పాట్లు బాగానే చేశారా? అది ప్లాస్టిక్. తెలిసింది, ఎవడు చూడలేదు కదా. ఏమండి కొంచెం లెగుస్తారా? కూర్చుని ముందు చెప్పొచ్చు కదా బాబు. ఇదేమైనా చెప్పొస్తుందా? లేకండి బాబు, ఇక్కడే పోసేలా ఉన్నాడు. ఆ రెండోది కూడా పూర్తి చేసిరా బాబు. ఎంతమంది పిల్లలు? నాకు ఇంకా పెళ్లి కాలేదు. నాకు కావాల్సింది కూడా అదే. నా మీద నీ ఒపీనియన్ ఏంటి? మొత్తం ఫ్యామిలీ అంతా వచ్చారా? విడుదల ఖాళీగా ఉంటుంది పదండి. ఇంకేం చెప్పే నాకు? ఆపండి. నిన్ను కదరా బావగారు. నువ్వు లేకరా. ఇవి చేతులు కావు, కాళ్ళు అనుకో. వాడివయ్యా, చేతులు పట్టుకుని కాళ్ళు అనుకోమంటున్నావు. కాసేపు అయితే అక్షంతలు ఇచ్చి డబ్బులు అనుకోమంటావు. ఇట్ల మీద పెళ్లి ఆగిపోతే ఏం పర్వాలేదు, డబ్బులు ఉంటే డైనింగ్ టేబుల్ మీద చేసుకోవచ్చు. ఇంకా కూర్చున్నారంటే బస్సు 10 నిమిషాలు బయలుదేరుద్ది. లేకండి. బావగారు ఇంకా బావేటి? ఆగండి, ఒక్క 5 నిమిషాలు అవకాశం ఇస్తారా? ఇలాంటి విషయాల్లో నువ్వే ధైర్యంగా ఓ నిర్ణయం తీసుకోవాలి. డబ్బు కోసం పెళ్లించడం కొడతారా? నీ డబ్బు ఏం చేస్తుంది? నీ జబ్బును పోడుతున్నా, నీ ఆకలి పోడుతున్నా, నీ సుఖాన్ని సంతోషాన్ని ఇస్తున్నా, నీ సిగ్గును కాపాడుతా, నీ విగ్గును కాపాడుతా. ఏం చేస్తుంది? ఏం చేస్తుంది? ఏం చేస్తుంది? నువ్వు 3 సార్లు ఏం చెప్పక్కర్లేదు, నువ్వు చెప్పినవన్నీ చేస్తుంది. ఒక అమాయకురాలకు అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోను. ఎవడు ఊరుకోమన్నాడు? అంత జాలిగా ఉంటే వెళ్ళి పెళ్లి చేసుకో. చేసుకుంటాను. పెళ్లి ఆగిపోతుంటే చేతులు కట్టు కూర్చోను. 3 ముళ్ళు వేస్తాను. బెల్లం జీలకర్ర ఇవ్వండి. అది వాడు పెట్టాడు గాని మీరు తాళి కట్టండి. బాబు గట్టి మేడం. నేను ఇది త్యాగం అనుకోవట్లేదు. నేను మాత్రం నరకం అనుకుంటున్నాను. నేనేమో ఈ పెళ్లలాగో లాపి శ్రీనుగాడిని పెళ్లి చేసుకోవాలని మా నాన్న దగ్గర ఉన్న కట్టిన డబ్బులు దొంగతనం చేస్తే మీరు ఇలా మధ్యలో వచ్చి దూరుతారని ఎక్స్పెక్ట్ చేయలేదు. వాడు ఎక్కడున్నాడు? ఏమయ్యా, ఇందాక నా పక్కనే కూర్చున్నావు. కరెక్ట్ టైం రావచ్చు కదా. నేను అనవసరంగా కమిట్ అయ్యేలా చేసావు. నాకు ఇది చెప్పకుండా వచ్చింది, మధ్యలో మీరు దూరారు. షుగర్ గాని వచ్చిందేమో చూపించుకో. ఇదిగో ఎవరైనా ఇతను లేపి ఇక్కడ కూర్చోబెట్టండి. మంచికెళ్తే సంకలో సంచి కూడా లేపేసే రోజులు ఇవి. ఏం చేస్తాను చెప్పండి? మీ గొప్పతనం ఎవరు అర్థం చేసుకోవట్లేదు. మీరు అర్థం చేసుకుంటున్నారు కదరా, అది చాలు. ముడి పడుతుంది అనుకున్నాను కానీ ఇలా మెలిగి పడుతుంది అనుకోలేదు గురుగారు. పైగా మైసూరు బజ్జీ గారితో 7 అడుగులు వేయడం ఏంటో డైజెస్ట్ కావట్లేదు. అదేరా లవ్ అంటే. దాన్నే బ్లైండ్ అంటారు. అదేమో నాకు తెలియదు కానీ మిమ్మల్ని చేసుకున్న వాళ్ళు నిజంగానే బ్లైండ్ గురుగారు. ఎవడు? నేను ఆ రోజు అనుకున్నాను కదేంటి, మా చెల్లెని బాగా చూసుకుంటారు కదా. ఇంకా మీ చిల్లేటి మా అమ్మాయి. సార్ మా గురుగారు ఈ డబ్బు కోసం ఎంతో కష్టపడ్డారు సార్. అరే అవన్నీ ఇప్పుడు ఎందుకు? అమ్మా పదన్నమ్మా, మోతం టైం అయిపోతున్నాడే. మీలాంటనే మాకు ఉంటే ఎంత బాగుంది గురుగారు. నేను ఉన్నాను కదరా, దా. అన్నయ్య అమ్మా, ఒక్క నిమిషం ఇలారా. మీరు రండి. ఏమైందమ్మా? నిన్నిలా వదిలి వెళ్ళటం చాలా బాధగా ఉందన్నయ్య. నాకేమైందమ్మా? హ్యాపీగా ఉన్నానుగా. హ్యాపీ అనేది నువ్వు మాటలతో చెప్పేది కాదన్నయ్య, అది మేం ఫీల్ అవ్వాలి. మా కోసం నువ్వెంత కష్టపడ్డావో మాకు తెలుసు. ఎప్పుడూ మా గురించి ఆలోచించేవాడివి. ఇప్పుడు నా పెళ్లితో నీ బాధ్యతలన్నీ తీరిపోయాయి. ఎప్పుడు పెళ్లి చేసుకోమని అడిగినా మా పెళ్లి పేరు చెప్పి తప్పించుకునేవాడివి. ఇప్పుడు నీకు ఆ ఛాన్స్ లేదు. నువ్వు పెళ్లి చేసుకుని తీరాలి. మా మనసులో మాట చిన్నది చక్కగా చెప్పింది. అన్నయ్య, మాకు లైఫ్ ఇచ్చావు. నీ లైఫ్ బాగుండాలని మాకు ఉంటుంది కదా. ఏమండి దురదరాజు గారు, ఇటు రండి. దురదంటే నా పేరు అనుకుంటున్నారేమో. ఇంటి పేరు. ఈడు వంట నిండా దొరదాయి కదా. సారీ అమ్మా, లేట్ అయింది. నువ్వేంట్రా టీషర్ట్ మార్చావు? అప్పగింతల కోసమని. అబ్బో, మీరే ఎలా అయినా అన్నయ్యకి మంచి సంబంధం చూసి సెటిల్ చేయాలి. అలాగే. 40+ లో నాకు పెళ్ళేంటి? అప్పారావు, 40+ తర్వాతే అసలైన లైఫ్ స్టార్ట్ అయ్యేది.
మరి మీరేంటి మీ పిల్లని వదిలేసి మాతో తిరుగుతున్నారు నేను వదలలేదురా ఆవిడే ఈయన్ని వదిలేసింది దురదకు తట్టుకోలే చూడండి అమ్మా, అన్నయ్యకి మంచి సంబంధం చూసి పెళ్లి చేసే బాధ్యత మాది. మాది పదండి. గురుగారు మా ఫ్రెండ్ వైఫ్ ని ముద్దు పెట్టుకుంటుంటే కళ్ళు మూసుకుంటుందండి. ఎవరు పెట్టుకుంటుంటే వాడే వాడు సొంత వైఫ్ ని. ఎందుకంటారు? నీ ఫ్రెండ్ లేటెస్ట్ ఫోటో పంపిస్తే కానీ ఏం చెప్పలేను. ఇంతకీ మార్చిగడేట్రా? ఆడే సెటిల్మెంట్ ఇరుక్కున్నాడో తెలియదు కానీ నేను మాత్రం మీ పనులు ఉన్నాను గురుగారు. ఏంట్రా అది? వైజాగ్ లో ఉన్న మ్యారేజ్ బ్రోకర్స్ అందరికి మీ డీటెయిల్స్ ఇచ్చాను. 2 రోజులు సెట్ చేస్తున్నారు. పార్టీ ప్లస్ గాని నాకు ఎవరన్నా పిల్లనిస్తారంట? మీకేంటి గురుగారు, కలర్ తక్కువైనా సుమన్లా ఉంటారు. సుమన్ సెట్. జుట్టు తెల్లబడిన కలర్స్ కవర్ చేస్తున్నారు. పైగా ఇప్పుడు మీరు బాడీని కూడా యూజ్ చేయలేదు. ఏంట్రా యూజ్ చేసేది? గురుగారు ముందు మీరు చేసుకున్న తర్వాత మీ చెల్లెలికి పెళ్లి చేస్తుంటే ఇంత ప్రాబ్లం ఉండేది కాదు కదా. చాలా టైం వేస్ట్ చేశారు. ఆ వచ్చే అమ్మాయి మా సిస్టర్స్ బాగా చూస్తుందని గ్యారంటీ లేదు కదరా. బాగా చెప్పారండి. మీలాగే మా తమ్ముడు కూడా ఆలోచించుంటే బాగుండేది. ఏం చేశాడు? ఆడెవరో అమ్మాయిని ప్రేమించారంట. అర్జెంట్ గా చేసుకోకపోతే అమ్మాయి మిస్ అయిపోద్దంట. అందుకే నన్ను చేసుకుని లైన్ క్లియర్ చేయమంటున్నాడు. అతను చేసుకోమను. అదెలా కుదురుతు గురుగారు? వాడు ముందు చేసుకుని నేను చేసుకోకపోతే నాకు విషయం లేదనుకుంటారు. ఆ తర్వాత నేను మీ కంపెనీ ఇవ్వాలి. మరి ఏం చేశావు నువ్వు? పెళ్లి కుదుర్చుకున్నాను. కట్నం మాడుకున్నా? 6 ఎకరం అరటి తోట. మనకు అరటి పళ్ళు ఫ్రీ. ఇక చాలు, నాకు బాగా నచ్చేసింది. కార్డులు కొట్టించే మెడ పెట్టద్దే. పద. ఈ సైజు ఈ మధ్యకాలంలో చూడలేదురా. గురుగారు కావాలంటే సాయంకాలం డజన్ కొనుక్కుని షాపుకి తీసుకొచ్చి ఇస్తాను. కానీ పరుగు పోయిందంటే మాత్రం కొనుక్కోలేం. ఏడి బొప్పాయిలు మంచి సైజులో ఉన్నాయా? ఏ చెట్టుకి కాసినాయండి? చెట్లకి పేర్లు ఉండవండి. అబ్బో, ఏమైనా గానీ కలర్ బాగా వేసావు. అయ్యో వీడు కనిపెట్టాడు. కలర్ వేయడానికి ఏమన్నా మామిడికాయలు ఏంటంటే బొప్పాయికాయలు కావాలంటే చూడండి. నాకు ఈ కలర్ పడదు. చెట్టు ముగ్గురు పళ్ళుంటే ఫోన్ చేయి, ఓ 2 తీసుకుంటాను. ఏంటి బాబు ఫోన్ చేయలా? నేనేమన్నా నీ బియ్యనండి. అన్ని బాగున్నాయి కానీ దొంగతనాలంటే గురుగారు. కృష్ణుడి ఇంట్లో కావాల్సినంత వెన్న ఉండగా ఎందుకు దొంగతనం చేస్తాడు? అవును, ఎందుకు చేస్తాడు? ముందు అది తెలుసుకో, తర్వాత తెలుసుకుంది. కానీ ఇది తీసుకో. హలో అప్పారావు గారు, బాగున్నారా? వెరీ ఫైన్. చెప్పండి. మీరు నాకు డ్రెస్ డిజైన్ చేసి ఇచ్చారు, గుర్తుందా? కుట్లేమన్నా ఊడే ఎనీ ప్రాబ్లం? ప్రాబ్లం ఏం లేదు సార్. నేను అప్లై చేసిన జాబ్ కి డ్రెస్ సెన్స్ అండ్ స్టైల్ కి 50 మార్క్స్ వచ్చాయి. మీరు ఆ డ్రెస్ డిజైన్ చేయడం వల్ల నేను ఆ జాబ్ కి సెలెక్ట్ అయ్యాను. ఇష్టమైన జాబ్, మంచి శాలరీ. మీకు థ్యాంక్స్ చెప్దామని వచ్చాను. చాలా సంతోషం అమ్మా. ఈసారి ప్రమోషన్ కావాల్సి వస్తే ఇంకా మంచి డ్రెస్ డిజైన్ చేస్తాను. రా. థ్యాంక్స్ అండి. వెల్కమ్. ఓకే, లైన్ లో ఉండు. గురుగారు ఆ ఇచ్చపర సంబంధం ఆల్మోస్ట్ ఓకే అయిపోయినట్టే. ముందు మనం 40+ మ్యాటర్ చెప్పావా? మొత్తం చెప్పండి, కానీ కట్నం మాత్రం బ్లాక్ లో ఇస్తామంటున్నారు. అది ఎవరికి కావాలరా? కావాలంటే మనం వేద్దాం. రాజుగారు రెడీయేనా? తరుణ్ రావడం మనం బయలుదేరడమే. మీరు ఆ గిటార్ ఆపుతారా? ఆగదు. ఈయన దొరకదు. జాలి మోహన్ లాంటిది ఏదో వాడొచ్చు కదా. అబ్బా, హలో రుద్ర. హాయ్ తరుణ్. నా క్లోజ్ ఫ్రెండ్. నిక్ నేమ్ దురదరాజు. ఎప్పుడు అదే పనిలో ఉంటా. సారీ అప్పారావు, బ్యాంకాక్ లో స్టక్ అయిపోయి మీ సిస్టర్ పెళ్లికి రాలేకపోయాను. బ్యాంకాక్ లో స్ట్రక్ అయ్యావా? శాండ్విచ్ మసాజ్కి వెళ్ళలేదా? వెళ్ళాను, వాళ్ళు ఒప్పుకోలేదు. అక్కడ ఇంటర్నేషనల్ బుక్ ఫేర్ కి 3 days కోసం వెళ్ళాను. కానీ అక్కడ ఉన్న బుక్స్ అన్ని చదవడానికి 10 days అయినా సరిపోలేదు. ఈ బుక్ బ్యాంకాక్ దేనా? కాదు, లోకల్ లైబ్రరీ. మీరు చదివాక నాకు ఇవ్వండి, మీ అకౌంట్ లో నేను చదివేస్తాను. చూద్దాం. బేబీ ఆ బిట్ అప్పారావుకి ఇస్తే నీ టేస్ట్ కి తగ్గట్టు రెడీ చేస్తాడు. ఈ క్లాత్ తో 5 dresses కుట్టండి. ఈ క్లాత్ 5 డ్రెస్సులు. ఎస్. మిగిలిన క్లాత్ ఏం చేయమంటారు? వీడికి గోచి కుట్టండి. అది డ్రైరీ అలవాట్లేదు. హాయ్. హాఫ్ సారీలో సూపర్. 80% అర్థమైంది. గుడి తర్వాత ఏంటి ప్రోగ్రామ్? గెస్ట్ హౌస్కి వెళ్దామా? ఇక్కడే ఉండండి, 10 నిమిషాలు వచ్చేస్తాను. నో ప్రాబ్స్ బేబ్. టాక్ రెడీ. గుడి బయట వెయిట్ చేస్తూ ఉంటా. ఇవాళ రాధకి ఎవడో గొట్టంగాడితో పెళ్లి చూపులు. నాకు రాధలో కొత్త యాంగిల్స్ ఏమీ కనిపించట్లేదు స్వామి. చాలా బోర్ కొట్టేసింది. ఎలాగైనా సంబంధం ఓకే చేయించు స్వామి. నీకు ఉండ్రాలతో అభిషేకం చేయిస్తాను ప్లీజ్ స్వామి. జీవితంలో మొదటిసారి పెళ్లి చూపులకు వెళ్తున్నాను స్వామి.
అంతా శుభం జరిగేలా ఓం గం దీవించండి. గణపతాయ నమః ఓం గం 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 గణపతాయ నమః వినాయకుడు అట్టుపండు తినేశాడు. ఓం గం గణపతాయ ఓం గం నమః గణపతాయ ఓం నమః. గం ఓం గణపతాయ గం గణపతాయ నమః నమః. ఓం గం గణపతాయ నమః ఓం గం గణపతాయ నమః ఓం గం గణపతాయ నమః. ఏమయ్యా అప్పారావు ఎక్కడికి స్మార్ట్ గా తయారై వెళ్తున్నావు? పెళ్లి చూపులకండి. కూడా ముత్తైదు లేకుండా శుభకార్యానికి ఏమిటయ్యా? అది నేను అరేంజ్ చేస్తా. ఓం గం గణపతి నమః గం మార్చేడురా. ఏ సుమో మెయింటైన్ చేస్తున్నారా? ఎస్. బిగ్ కార్, వెరీ కంఫర్టబుల్. మా బ్రదర్స్. పర్సనాలిటీలు బాగా. కడప. అవునరా. వైజాగ్ కూడా వచ్చేస్తున్నారా? వైజాగ్ ఏంటి, ఎక్కడికి రమ్మన్నా వస్తాం. మీరెక్కడికి రమ్మన్నా నేను వస్తాను. 1 minute. నైస్ ట్విస్ట్. ఎరా గురుగారు, మీరు ఫస్ట్ టైం పెళ్లి చూపులకి వెళ్తున్నారు, నేను రాలేకపోతున్నాను. ఏంటి ప్రాబ్లం? తెలియందే ఉంది గురుగారు. చిన్న సెటిల్మెంట్ అని పిలిచారు, కడపన్నారు, కాదనలేకపోయాను. ఎనీవే, నా బ్లెస్సింగ్స్ మీతో ఉంటాయి. ఆల్ ద బెస్ట్ గురుగారు. థ్యాంక్ యూ, సేమ్ టు యూ రా. ఉంటా. ఇంతకీ సిస్టర్ మెచ్యూర్ అయిందా? నిన్ను మెచ్యూర్ చేస్తారా? మంచి డ్రైవర్ లాగా ఉన్నావు. మా మసాజ్ నీకు బాగా అవసరం. ఇదిగో, ఇంతకి నేను ఎవరి పళ్ళాన్ని? ఈ రోజుకి దురదరాజు వైఫ్. మరి ఇందాక నుంచి ఇడుగోకుతున్నాడు. ఇతను దురద గోక్కుంటాడు, అతను పక్కన గోకటం దురద. సరే, మీ అందరి దొరద నేను వదిలిస్తా గానీ మా పార్లర్కి వచ్చేయండి. నీ బిజినెస్ తర్వాత చూద్దామా, ముందు మా బిజినెస్ చూడు. అప్పారావు పార్టీ అంటే మీరే? అవును మేమేనయ్యా. ఆకాష్ గారు మీ దగ్గర టిఫిన్ ఆర్డర్ తీసుకోమన్నారు. అయితే నాకు 70 mm దోశ. మాకన్నీ 2 పట్రా. హాయ్ ఆకాష్, నువ్వా? ఆకాష్ అంటే ఎవరు అనుకున్నాను. వాట్ అ స్మాల్ వరల్డ్. కమ్ 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 కమ్. చట్నీ బాగుంది, అందుకే ఇక్కడ అరేంజ్ చేశాను. ఓకే ఓకే, చేతులు కలపకపోయినా పర్వాలేదు, మాటలు కలిస్తే చాలు. ఇతను నాలాగే మంచి టేస్ట్ ఉన్నవాడు. మంచి టేస్ట్ ఉంటే మా మసాజ్ సెంటర్ కే రావాలి. మోహిని మసాజ్ సెంటర్, ఓన్లీ ఫర్ మెన్, ఆల్వేస్ ఓపెన్. ఇది నాకు కావాలరా? ఏటొత్త మసాజేనా? మెసేజ్ అర్థం చేసుకోవాలి మరి. అర్థమైపోయింది. ఈ టైంలో దొరదేంట్రా బాబు. టిఫిన్స్ చాలా బాగున్నాయండి. మర్యాదలు ఏర్పాట్లు కూడా చాలా కొత్తగా ఉన్నాయి. మాతో అన్ని కొత్తగానే ఉంటాయి. మీరు కొత్తగా ఆలోచిస్తున్నారు. రేపటి నుంచి మీరు మా మసాజ్ సెంటర్ కే రావాలి. మీ అవసరం ఎంతో ఉంది. షూర్ షూర్. మిస్సెస్ దుర్దరాజు, మీరు కాస్త ఆపుతారా? ఆకాష్ అమ్మాయిని పిలిస్తే. ఓకే ఓకే. అమ్మాయి కుంతి. కుంటే కుంతి. ఇంకా మ్యాటర్కి వద్దామా? జస్ట్ ఎ మూమెంట్. ఈ దురదను ఏదో రకంగా మేనేజ్ చేయకపోతే పరువు పోయేలా ఉంది. స్టార్ట్ ద మ్యూజిక్. డాన్స్ చేస్తుంటే మధ్యలో ఈ దొరదేటే. వాట్ ఈస్ దిస్? ఈ దురదలో తీసుకురావద్దంటే ఉన్నారు కాదు, మొత్తం కంపు చేశాడు. ఇంకేం సెట్ అవుద్ది? నాకు నచ్చింది. ఇతని మూమెంట్ సునీల్ కంటే బాగుంది. హీరోగా అయితే బాగా సక్సెస్ అవుతాడు. యా యా. థ్యాంక్ యూ. ఇంతకీ పెళ్లి కొడుకేడి? సిగ్గుతో కారులోనే కూర్చున్నాడా? ఆకాష్, ఇతనే పెళ్లి కొడుకు. ఈ ముద్ర పెళ్లి కొడుకు ఫాదర్ లా ఉన్నాడు. ఒరే, నా గురించి చెప్పలేదా? ముందే చెప్పా కదండి, అప్పారా 40+ అని. 40+ అంటే సత్యం కంప్యూటర్స్ లో శాలరీ అనుకున్నాను. అయినా నీకు పెళ్లి ఏంటి? పింకీ, వాట్ ఈస్ యువర్ ఏజ్? అబ్బా, సిగ్గేస్తుందండి. ఇందాక డాన్స్ చేసినప్పుడు లేదు, నేనే చెప్తానులే. 39 years. నా వైఫ్ కంటే పెద్దవాడివి. నీకు బుద్ధి ఉందా? నీకు సలహా చెప్పనా? మా అమ్మాయి 20+, నువ్వు 40+. మీ ఇద్దరికి పెళ్ళైందనుకో, మీ పిల్లలకు 20+ వచ్చేసరికి నువ్వు 60+. వాళ్ళకి నువ్వు ఉపయోగపడలేవు, నీకు వాళ్ళు ఉపయోగపడరు. ఇంత అవమానం జరిగాక ఇక్కడ ఒక క్షణం కూడా ఉన్నాం. మరి బిల్లు ఎవరు కడతారు? మర్యాదలు మీరు కాబట్టి మీరే కట్టాలి. మర్యాదలు చేయించుకుందా మీరు కదా. ఇది దౌర్జన్యం అండి. నువ్వు ఉండరా, ఏమండి నేను కట్టేస్తాను. స్టాప్. సిగ్గుపడుతూ కూర్చోమన్నారా? సైలెంట్ కూర్చున్నా. ఏంటి న్యూసెన్స్? ఎంత బిల్లు? 600 మేడం. నేను పబ్కి వెళ్ళి తాగినంత లేదు. నా బాయ్ ఫ్రెండ్ కడతాడు. రాకేష్, ఏంటి కూ?
కూవా అయితే రేపటి నుంచి ఇంటి ముందు క్యూయే. బాయ్ ఫ్రెండా? లివ్ ఇన్ ఫ్రెండ్ కూడా. మరి ఇంతసేపు సినిమా చూసినట్టు సైలెంట్ గా కూర్చొని చూస్తావా? పెళ్లి కొడుకు మీరని తెలిసాక ఆవేశపడడం అనవసరం అనిపించింది. సాఫ్ట్వేర్ అని ఫీల్ అవుతున్నాయేమో. నీ నెక్స్ట్ జాబ్ ఈ అమ్మాయి దగ్గర వాచ్మెనే. పెళ్లి చేసుకుని అడ్రస్ ఎవడో అందరూ వచ్చేస్తారు. ఈ గొడవలన్నీ మనసులో పెట్టుకుని మా మసాజ్ సెంటర్ కి రావడం మర్చిపోకే. షూర్ షూర్. మీరేం ఫీల్ అవ్వకండి గురుగారు, కిరటాన్ని ఆదర్శంగా తీసుకోండి. పడినా మళ్ళీ ఎగుస్తుంది. మళ్ళీ పడిపోద్ది కదా. మీరు దీనికెళ్ళి ఫీల్ అయితే దురదరాజు తరుణ్ రోజుకి 2 సార్లు సూసైడ్ చేసుకోవాలి. అయినా మొదటిసారి ఓకే అయితే కలిసి రాదప్పారావు. ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను. నాకు ఒకటి అర్థమైందండి. నేను పెళ్లికి లేట్ అయ్యాను. ఇలా ట్రై చేసుకుంటూ పోతే అవమానాలు తప్ప ఏం మిగలవు. ఇంక నా పెళ్లి కూడా ఎత్తొద్దు. పెళ్లి విలువ తెలిస్తే అలా మాట్లాడవప్పారావు. భార్య అంటే కార్యేషు దాసి, కరణేష్ మంత్రి, భోజేషు మాత. శయనేషు రంభ. నైనితార ఏం కాదు. మీరేం బాగుపడ్డారండి పెళ్లి చేసుకుని. ఇతన్నేమో పండగ తప్ప అత్తారింటికి రానివ్వరు. మీరేం 3 పెళ్లి చేసుకుని ఇంకో కొత్త అమ్మాయికి ట్రై చేస్తారు. పెద్ద బ్యాట్స్మెన్ లాగా. అది కదా గురుగా. వెళ్దామండి. ఏంట్రా నువ్వు జిమ్గా పెళ్లి కుదిరిందని ఇలాంటి ఎక్స్ట్రాలు చేయమాక. ఆపేస్తే నలా తయారవుతావు. నువ్వే వరి ఒక మనిషి జన్మ ఎత్తున్నాడు ఎవడో నీ అంత చండాలంగా తయారవు. మ్యాటర్ ఏంటంటే గురుగారికి మంచి ఫారెన్ సంబంధం చూసాను రా. ఇద్దరు మేడ్ ఫర్ ఈచ్ అదర్లో ఉంటారు. కానీ నేను ఒప్పుకుంటారు లేదని డౌట్. అంత సూపరా? అయితే ఒప్పిద్దాం. గురుగారు ప్యారిస్ నుంచి కొత్త స్కెచ్లు వచ్చాయి. మీరు చూస్తూ ఉండండి, బాగా ఇన్స్పైర్ అవుతారు. ఈలోగా మేము సాయిరాం పార్లర్కి వెళ్ళి టిఫిన్ తీసుకొస్తాం. పదరా. ఓకే. రాజేష్, 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 రే మారుతి. గురుగారు మంచి ఫారెన్ సంబంధం. అమ్మాయికి 5 years వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంది. మీరు ఇష్టపడారు అనుకోండి 2 రోజుల్లో పెళ్లి. హనీమూన్ అవగానే అమ్మాయి ఫారెన్ వెళ్ళిపోతుంది. ఆ తర్వాత 2 నెలల్లో మీకు వీసా పంపిస్తుంది. మీరు ఫారెన్ వెళ్ళొచ్చు. ఇదేదో అన్ని విధాలా మీకోసం వెయిట్ చేస్తున్న సంబంధంలో ఉంది గురుగారు. పైగా అమ్మాయి 30+, మీరు 40+. ప్లస్ ప్లస్ కలిస్తే బాగా ప్లస్ అవుతుందండి. అంత ప్లస్ అవుద్దంటే నేను ఎందుకు కాదంటాను రా. నేను పెళ్లి చేసుకుంటా అంటే మీ ఇద్దరు షేక్ హ్యాండ్ తీసుకుంటారండి. స్కెచ్లు బాగా వర్కౌట్ అయినట్టు సార్ వాడే నా కోసమే అనుకుంటా. గురుగారు ఒక్క నిమిషం అండి, వెళ్ళొచ్చేస్తాను. నీకోసమేనా? మీరు అప్పారానండి. లోపలికి రండి. ఫారిన్ సంబంధం అన్నా చాలా సాంప్రదాయంగా ఉందిరా. ఇక్కడే ఉందండి. సాంప్రదాయం అంటే అంతా ఫారెన్ లోనే. ఒక్కసారి తానా సభలకు వెళ్ళి చూడండి, మీకు తెలుస్తుంది. రండి కూర్చోండి. టీ, కాఫీ, సాఫ్ట్ డ్రింక్. మంచినీళ్ళు చాలండి. ఈ ఇల్లు మా తాతయ్య గారి ఇల్లండి. శంకరాభరణం శంకర శాస్త్రి గారి ఇల్లా ఉందండి. ఏ స్తంభం పట్టుకున్నా సప్త స్వరాలు పలుకుతాయేమో అనిపిస్తుంది. మీకు చాలా టాలెంట్ ఉందండి. ఏం తుంచుకుని ఎప్పుడు ఉపయోగించలేటండి. అరే దేనికన్నా అట్మాస్ఫియర్ సూట్ కావాలరా. పర్వాలేదు లేవండి. అయ్యో పర్వాలేదండి. మీరు పూజలు అవి కూడా ఎక్కువగానే. తెల్లవారుజామునే ధ్యానం పూజతోనే మా రోజు ప్రారంభమవుతుందండి. అందుకే మీరు దేవతలా ఉన్నారు. నా గురించిన పూర్తి వివరాలు మీకు తెలుసు కదా. గుడ్ క్యాచ్. కమ్ 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 కమ్. నాన్న నీకు క్రికెట్ అంటే ఇష్టమా? ఏ బ్యాట్స్మెన్ అంటే ఇష్టం? లారా.
నాకు కూడా. నాకు కూడానండి. వాడి బ్యాటింగే బ్యాటింగ్. జిమ్ము జిక్కి జిమ్ము జిక్కి. బాబు మీకు ఇంత తొందరగా దగ్గర అవుతాడు అనుకోలేదు. అంటే ఈ బ్యాట్స్మెన్ నావాడే. ఒరే లారా, మమ్మీ డాడీ నాకు చాలా బాగా నచ్చారు. అచ్చం నాలాగానే ఉన్నారు. 5 years వర్క్ ఎక్స్పీరియన్స్ అంటే ఇదా? మొన్న మన వివరాలు చెప్పలేదు, ఈ రోజు వాళ్ళ వివరాలు తెలుసుకోలేదు. బ్యాడ్ లక్ గురుగారు. అది సరేలే. నువ్వు వెళ్ళి ఆ పోలీసు వాళ్ళిద్దరిని కలిపేవా? కలపడం ఏంటో గురువు గారు, అప్పుడే వాళ్ళు సెకండ్ హనీమూన్కి వెళ్ళిపోతేను. ఇద్దరు కలిసి వెళ్ళారా? స్లో బ్రేక్ చేశారు మీరు. వద్దంటే కొత్త బట్టలు పెట్టి పంపించారు. ఏంటండి అలా సీరియల్ చూస్తున్నట్టు చూస్తూ నిలబడ్డారు? రే పట్టుకో. మరి మాటలేము. జాగ్రత్త. ఫాస్ట్ గా పోనీరా. టైంకి తీసుకొచ్చారు, లేదంటే బాబు ప్రాణాలకే ప్రమాదం అయ్యేది. పోలేండి, వస్తామండి. చాలా థ్యాంక్స్ అండి. ఏమంటే బాబు ఉంగరం కనిపించట్లేదండి. మా అబ్బాయి చేతికి ఉంగరం ఉండాలి, అది కనిపించట్లేదండి. గొలుసు కూడా కనిపించట్లేదండి. అంటే ఏంటి మీ ఉద్దేశం? మా గురుగారు తీసారనా? ఇదిగో చూడు బాబు, మా వాడు మీరు హాస్పిటల్లో తీసుకొచ్చి జాయిన్ చేసిన దానికి మీకు అయ్యే ఖర్చు 100 రూపాయలు. అదే వాచి ఉంగరం అమ్ముకుంటే వచ్చేది 25,000. చూడు బాబు, జనాల్లోనేమో మంచి చేసినట్టు కలర్ ఇచ్చి మీకు కావాల్సిన వస్తువులు నొక్కేస్తారా? ఇవన్నీ మాకు తెలుసు బాబు. నేను పనిచేసేది మున్సిపల్ ఆఫీస్ లో. ఏం తెలుసు? ఏం తెలుసు నీకు? వద్దు వద్దు అంటున్నా వెనుకుండా రోడ్డు మీద యాక్సిడెంట్ ఎప్పుడన్నా నీ కొడుకుని తీసుకొచ్చి హాస్పిటల్లో జాయిన్ చేస్తారు మా గురుగారు. అలాంటి ఆయన పెట్టుకుని ఉంగరం పోయింది, గొలుసు పోయింది. అసలు మా గురుగారు లేకపోతే నీ కొడుకు ప్రాణాలు పోయిండేవరా? గురుగారు, రోడ్డు మీద యాక్సిడెంట్ అయినా ప్రజలు హాస్పిటల్లో జాయిన్ చేయకుండా ఎందుకు చూసి చూడండి వెళ్ళిపోతున్నారు తెలుసా? ఈ కోర్టుల గురించి, పోలీసుల గురించి, ఇలాంటి తల్లిదండ్రుల గురించి. అయినా పుట్టినరోజు నాడు హ్యాపీగా ఎంజాయ్ చేయకుండా ఇలాంటి ఎదవలతో మాట్లాడడం. మమ్మీ పొద్దున్నే ఉంగరం గొలుసు కబోర్డ్ లో పెట్టా. ఇప్పుడు అర్థమైందా నువ్వు ఎదవన్నారు ఎదవని? రే రాజేష్, దా పోదాం. మున్సిపాలిటీ అంట. నాకొక గర్ల్ ఫ్రెండ్ కావాలి, రా రా. గర్ల్ ఫ్రెండ్స్ అంటే బాయ్ ఫ్రెండ్స్ కి బూస్టే కదా. చరణ్ గారు గర్ల్ ఫ్రెండ్ కావాలంటున్నారు. పాత తెలిసిందా? లేదు, నిన్నొక చోటుకి తీసుకెళ్ళాలి. ఇప్పుడు నాకు అర్జెంట్ పని ఉంది, బయటికి వెళ్ళాలి. మీ ఫోటో పేపర్ లో పడిందండి. నిజమా? పెప్సీ ఫ్యాషన్ షో మీ వల్లే సక్సెస్ అయిందని రాశారు. ఈ మోడల్ మిమ్మల్ని తెగమెచ్చుకుంది. గురుగారు, మీరు ఊ అంటే ఈ అమ్మాయితో లింగేస్తారు. అమ్మో, ఈవిడ స్పీడ్ కి మనం తట్టుకోలేము. మడి టేబుల్ మీద పెట్టు. రా రాజేష్. ఇంత కత్తి లాంటి అమ్మాయికి ఇచ్చినా కరెంట్ పాస్ అవ్వలేదంటే అప్పారావు మెషిన్ పనిచేస్తుందా లేదా డౌట్. మీరేదో చేయాలి సార్. చేచి నేనేం చేయను. చేస్తా. సార్ వస్తున్నాను గురుగారు, మీరు అదే పనిలో ఉండండి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. కంగ్రాచులేషన్స్ iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream కి iDream టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream మీడియా. Please subscribe to iDream. సబ్స్క్రైబ్ iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. సబ్స్క్రైబ్ టు iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream మీడియా. ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. And don't forget to subscribe to iDream.